బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్‌ని పోలీసులు రిమాండ్‌కు తరలించారు. నిన్న గజ్వేల్‌లో ప్రశాంత్‌ని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి హైదరాబాద్‌కి తీసుకొచ్చారు. దాదాపు 6 గంటల సేపు ఆయన్ను విచారించారు. అనంతరం నిన్న రాత్రి జడ్జి నివాసంలో పల్లవి ప్రశాంత్‌తో పాటు ఆయన సోదరుడిని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా వీరికి జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో ప్రశాంత్, ఆయన సోదరుడు చంచల్గూడ జైలుకి పోలీసులు తరలించారు. బిగ్ బాస్ ఫైనల్స్ ముగిసిన తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ ఎదుట పల్లవి ప్రశాంత్ అభిమానులు రచ్చ చేశారు. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అమర్, అశ్విని, బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్ గీతూ రాయల్ కార్లను ధ్వంసం చేశారు. ఇదే సమయంలో 6 ఆర్టీసీ బస్సుల అద్దాలు పగలగొట్టారు. ఈ క్రమంలో వీరిపై పలు సెక్షన్స్ కింద కేసు నమోదైంది. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు. మరోవైపు బిగ్ బాస్ షోలో పాల్గొన్న వారిపై కాకుండా కార్యక్రమ నిర్వాహకులు, హోస్ట్‌గా వ్యవహరించిన నాగార్జునపై కూడా కేసులు నమోదు చేయాలని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. అసలు వాళ్ళకి దీనికి ఏం సంబంధమో కూడా నాకు అర్థం కావడం లేదు. ప్రస్తుతం ఈ విషయంపై అయితే అందరూ చాలా షాక్ అవుతున్నారు. సో, ప్రశాంత్ పైన ఎన్నో రకాలైనటువంటి కేసులు పెట్టినట్టుగా తెలుస్తోంది. అలాగే ఎఫ్ఐఆర్‌కి సంబంధించిన కాపీ ఇవ్వలేదని తన తరపు లాయర్ అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ1గా పల్లవి ప్రశాంత్‌ని పెట్టారు. మరి అంతా హుటాహుటిన ఒక జరిగితే ఆ ఇన్సిడెంట్‌కి సంబంధించి వెంటనే ఆ వ్యక్తిని తీసుకెళ్లి జైల్లో పెట్టేయడం నిజంగా చాలా విచిత్రంగా ఉందని, ఇంత త్వరితగతిన మన న్యాయ వ్యవస్థ నడుస్తున్నందుకు గర్వంగా ఉన్న పల్లవి ప్రశాంత్‌ని అరెస్ట్ చేయడంలో ఎంత నిజం ఉందనేది అర్థం కావడం లేదు. ఇప్పటికే ఎన్నో రకాల కేసులు ఆయన మీద బనాయించారు. దాదాపు ఆయన పైన 9 కేసులు పెట్టినట్టుగా అయితే తెలుస్తోంది. పలు సెక్షన్ల కింద ఆయన్ని అరెస్ట్ చేశారు. ఆయనపై పెట్టిన సెక్షన్స్ చూస్తుంటే ఆయనకి బెయిల్ దొరకడం కూడా కష్టమే అంటూ తెలుస్తోంది. కాబట్టే పల్లవి ప్రశాంత్‌కి సంబంధించిన ఈ విషయంలో అందరూ నిజంగానే షాక్ అవుతున్నారు. సో, ప్రస్తుతం హై డ్రామాగా నడిచి చివరికి పల్లవి ప్రశాంత్‌ని పోలీసులు మరి అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ప్రస్తుతం ఆయన చంచల్గూడ జైల్లో ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది.